స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాథ్స్ మార్ట్ బై ప్రశాంత్ సార్. ఈరోజు ఈ వీడియోలో ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ సిరీస్లో భాగంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. అందులో భాగంగానే గతంలో ఈ ఎగ్జామినేషన్స్ నిర్వహించేటువంటి రకరకాల ఆర్గనైజేషన్స్, మరొక వీడియోలో సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ నేర్చుకున్నాం. సో ఇక ఈరోజు ఏం చేయబోతున్నామంటే ఈ వీడియోలో మరొక ఈ ఎగ్జామినేషన్స్ నిర్వహించేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్స్, అదేంటంటే ఎస్ఆర్ఎఫ్ అంటామండి. ఎస్ఆర్ఎఫ్ అంటే శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్. ఈ శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఏంటి అంటే మన తెలుగు స్టేట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ కండక్టింగ్ ఆల్మోస్ట్ 6 డిఫరెంట్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఒకటి వచ్చేసేమో ఎస్ఆర్ఎంఓ. ఓకే, ఒకటి వచ్చేసేమో ఎస్ఆర్ఎంఓ. ఏంటి ఎస్ఆర్ఎంఓ అంటే శ్రీనివాస రామానుజన్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్. మరొకటి సివిఆర్ఎస్ఓ అంటే సివి రామన్ సైన్స్ ఒలింపియాడ్. మరొకటి ఎన్ఎస్ఆర్ఎంఓ అంటే శ్రీనివాస రామానుజన్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్. నెక్స్ట్ ఏకేఓ అంటే అబ్దుల్ కలాం ఒలింపియాడ్ ఎగ్జామినేషన్. ఇందులో ఎస్ఈఓ ఇంగ్లీష్ ఒలింపియాడ్ అండ్ ఎస్సీఓ సైబర్ ఒలింపియాడ్. ఇవన్నీ కూడా ఈ మొత్తం 6 ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్లో 5 ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఏమో సబ్జెక్ట్ వైజ్ అండి, మ్యాథ్స్, సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంగ్లీషు, ఇలా సబ్జెక్ట్ వైజ్గా. కానీ ఏకేఓ ఎగ్జామినేషన్ ఏమో కాంబినేషన్ ఆఫ్ మ్యాథ్స్, సైన్స్, జీకే, రీజనింగ్, సో ఇట్లా అన్ని సబ్జెక్ట్స్ కాంబినేషన్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఎగ్జామినేషన్ కూడా మనకి 50 బిట్స్ ఉంటాయండి. 50 బిట్స్లో భాగంగా 40 బిట్స్ ఏమో రెస్పెక్టివ్ సబ్జెక్టు, మిగతా 10 బిట్స్ ఏమో మనకి రీజనింగ్ పార్ట్ నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎస్పెషల్గా మ్యాథ్స్ అండ్ మన ఈ ఏకేఓ ఎగ్జామినేషన్స్లో. మిగతా వాటిలో వచ్చేసి రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఇది కూడా మనకి లెవెల్ 1 అండ్ లెవెల్ 2 అని చెప్పేసి 2 లెవెల్స్ ఉంటాయండి. ఒకవేళ ఏదైనా పర్టికులర్ స్కూల్ నుంచి కనుక 50 స్టూడెంట్స్ ఆర్ విల్లింగ్ టు రైట్ ద ఎగ్జామినేషన్, దెన్ దే విల్ ప్రొవైడ్ యూ ద సెంటర్ ఫర్ దట్ పర్టికులర్ స్కూల్ విల్ బి కన్సిడర్ యాజ్ సెంటర్. అంటే ఒక స్కూల్ నుంచి కనీసం ఒక 50 మంది స్టూడెంట్స్ రాయడానికి విల్లింగ్ చూపిస్తే కనుక దాన్ని ఏమంటామంటే ఆ పర్టికులర్ స్కూల్ని సెంటర్గా ఆ ఫౌండేషన్ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో వచ్చేసి లెవెల్ 1 ఎగ్జామినేషన్. లెవెల్ వచ్చేసేమో స్టూడెంట్స్ ఓన్ స్కూల్. అండ్ ఈ లెవెల్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 5th నవంబర్ అండి. 5th నవంబర్ 2025 రోజు మనకి లెవెల్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. అన్ని రకాల ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్, అది ఎస్ఆర్ఎంఓ కానివ్వండి, సివిఆర్ఎస్ఓ కానివ్వండి, ఎన్ఎస్ఆర్ఎంఓ కానివ్వండి, ఏకేఓ. ఈ రెండు చూడండి తేడా. ఒకటి ఇక రెండు మీరు గమనించండి. ఒకటేమో ఎస్ఆర్ఎంఓ అంటే శ్రీనివాస రామానుజన్ మ్యాథ్స్ ఒలింపియాడ్. ఇంకోటేమో ఎన్ఎస్ఆర్ఎంఓ అంటే నేషనల్ సైన్స్ రామానుజన్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ డిఫరెన్స్. తర్వాత లెవెల్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసేమో మనకి 14th డిసెంబర్ అండి. లెవెల్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసేమో సింపుల్గా పర్టికులర్ స్కూల్లోనే ఉంటుంది, అది 5th నవంబర్ రోజు ఉంటుంది. లెవెల్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసేమో మనకి డిసెంబర్లో ఉంటుంది, పర్టికులర్గా డిసెంబర్ 14th రోజు ఉన్న జరుగుతూ ఉంటుంది. లెవెల్ 2 ఎగ్జామినేషన్ ఏమో మనకి ఫుల్ సిలబస్ ఉంటుందండి కంప్లీట్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 8th క్లాస్ ఒలింపియాడ్ ఎగ్జామ్ రాస్తే కనుక కంప్లీట్ 8th క్లాస్ సిలబస్ ఉంటుంది. కానీ మీరు లెవెల్ 1 ఎగ్జామ్ రాస్తే కనుక ఓన్లీ ఆ పర్టికులర్ మంత్ వరకు ఉంటుంది సిలబస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే అక్టోబర్ వరకు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ని వాళ్ళు మనకి అడగడం జరుగుతూ ఉంటుంది. ఆ పర్టికులర్ లెవెల్ స్కూల్ని బట్టి, ఆ క్లాస్ని బట్టి. 6th క్లాస్ సిలబస్, 7th క్లాస్ సిలబస్, 8th క్లాస్ సిలబస్, మనకి సబ్జెక్ట్ వైజ్ టాపిక్ క్లాస్ వైజ్గా మనం ఎస్పెషల్గా మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ గురించి మాట్లాడుకుంటే కనుక క్లాస్ వైజ్గా మనకి ఏ టాపిక్స్ ఉంటాయో కూడా అందులో ప్రొవైడ్ చేశారండి. వీలైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు ఆ PDF ప్రొవైడ్ చేస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ వాచ్ ద సిలబస్ ఆల్సో. అంటే ఏ క్లాస్ వాళ్ళకి ఏ టాపిక్స్ ఉంటాయి. దాదాపు రకరకాల ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్లో మీకు చెప్పానుగా పదే చెప్తున్నాను, సిలబస్ దాదాపుగా కామన్ ఉంటుందండి. ఎస్పెషల్గా మీరు ఒలింపియాడ్ గురించి, మ్యాథ్స్ ఒలింపియాడ్ గురించి మాట్లాడితే మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్తో పాటుగా రీజనింగ్ అంశాలు ఉంటాయి. మేబీ మార్క్స్ కొన్ని ఎగ్జామినేషన్స్కి ఏమో 40 ఉండొచ్చు, కొన్ని చోట్ల 50 ఉండొచ్చు, కొన్ని ఆర్గనైజేషన్స్ 60 కండక్ట్ చేయొచ్చు, కొన్ని ఆర్గనైజేషన్స్ 30 కండక్ట్ చేయొచ్చు. ఈ టైము మార్క్స్ తేడా ఉండొచ్చు, కానీ సిలబస్ మాత్రం మోర్ దాన్ 90% సిలబస్ విల్ బి కామన్. ఓకే, సో కాబట్టి మీరు ఈ ఎస్ఆర్ఎఫ్ శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ నిర్వహించేటువంటి ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ కూడా మన తెలుగు స్టేట్స్లో మంచి ఫేమస్
ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ ఆల్సో కండక్టింగ్ వాట్ వీ కెన్ సే డిఫరెంట్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్. సో కాబట్టి ఎవరైతే ఇంకా దీనికి అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి. మనకి అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. లెవెల్ 1 ఎంతమంది చెప్పాను కదా, లెవెల్ 1 ఎగ్జామినేషన్ డేట్ వచ్చేమో 5th నవంబర్ అండి. లెవెల్ 2 ఏమో మనకి 14th డిసెంబర్. ఓకే, సో 50 మ్యాథమెటిక్స్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో భాగంగా 40 ఏమో ఫ్రమ్ ప్యూర్ మ్యాథమెటిక్స్, 10 క్వశ్చన్స్ ఏమో రీజనింగ్. అసలు ఈ రీజనింగ్లో ఏముంటాయంటే నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, అనాలజీ, ఆడ్ అండ్ అవుట్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, ర్యాంకింగ్ టెస్ట్. సో ఇట్లా రకరకాల అంశాలతో కూడినటువంటిది మనకి ఆ రీజనింగ్లో భాగంగా అడగడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఈ రీజనింగ్కి సంబంధించి మ్యాథమెటిక్స్ సిలబస్ సంబంధించి రాబోయే రోజుల్లో మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేషన్ మీకు పోస్ట్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ మ్యాథ్స్ స్మార్ట్ బై ప్రశాంత్ సార్ అనే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మరింత మందికి, ఏపీ తెలంగాణలో స్టూడెంట్స్కి మరింత మందికి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మరీ ముఖ్యంగా నేను చెప్పాను, పదే చెప్తున్నాను, ఈ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ ఏదో అవార్డ్స్ కోసమో రివార్డ్స్ కోసమో కాకుండా ఒక 3-4 ఫ్యాక్టర్స్ మీకు హెల్ప్ అవుతాయి. ఒకటి, మనకి మీ లాజికల్ థింకింగ్ స్కిల్స్ పెరుగుతాయండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మీకు టైం సెన్స్ తెలుస్తుంది. ఫ్యూచర్లో కనుక మీరు ఇంకేమైనా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే కనుక దానికి మంచి ఫౌండేషన్ మనకు ఇటువంటి ఎగ్జామ్స్ రాయడం ద్వారా మీకు అది డెవలప్ అవుతుంది. సో కాబట్టి మీరు ఏదో మనకి ఫస్ట్ వస్తుందా సెకండ్ వస్తుందా అనే అంశాలు మైలకెళ్ళి తీసేసి జస్ట్ నామినల్ ఫీ, చాలా నామినల్ ఫీజు తోటి జస్ట్ ఒక 100, 150, 200 లోపల ఉంటుంది. ఆ అమౌంట్ మీరు పే చేస్తే కనుక you can write this kind of examinations and moreover they will provide you the material also. సో కాబట్టి ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా జస్ట్ మీకు వీక్లో 3 or 4 hours, ఒక ఎంటైర్ వీక్లో 3 to 4 hours యూ హ్యావ్ టు స్పెండ్. నౌ వీఆర్ ఇన్ ద ఆగస్ట్ మంత్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ రాబోయే 3-4 monthsలో ఒక వీక్లో జస్ట్ ఒక 3 to 4 hours అండి. యూ హ్యావ్ టు క్రియేట్ ద టైం, యూ హ్యావ్ టు యూటిలైజ్ ద టైం ప్రాపర్గా వాడుకోండి. 3 to 4 hours అట్లా మీరు మంత్స్ పెరుగుతున్న కొద్దీ అవర్స్ పెంచండి. ఆగస్ట్లో 3 to 4 hours ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ వీక్లో, నెక్స్ట్ సెప్టెంబర్కి వచ్చేసరికి 5 to 6 hours ఇన్ ఏ వీక్. ఓకే, లేదా నెక్స్ట్ అక్టోబర్కి వచ్చేసరికి ఎవ్రీ డే 1 hour, అట్లీస్ట్ ఎవ్రీ డే 1 hour అట్లా మీరు టైం స్పెండ్ చేసుకొని మంచి ప్రాక్టీస్ చేయండి. సో మన ఛానల్ ద్వారా ఈ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ పర్టికులర్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. రాబోయే రోజుల్లో వాటిని బేస్ చేసుకొని నేను మంచి వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.